ధనస్సు రాశి వారికి 12 రాశుల్లో ధనస్సు రాశి వారికి వైవాహిక సమస్యలు పోతాయి. ఈ నెల కుటుంబ సభ్యులతో భార్యా పిల్లలతో ఆనందంగా ఉండడం, దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలు లేదా ఎంజాయ్ చేయటం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక సమస్యలు పోతాయి. భార్యతో భర్తకు, భర్తతో భార్య గొడవలు ఉండవు. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు. డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఎక్కువగా ఈ చికాకులు తగ్గుతాయి. అయితే అనుకున్న పనులలో కొంత తొందరపాటుతనం, మొండితనం, బాగా కోపం తెచ్చుకోవడం, వీటి వల్ల కొంత నష్టపోతారు. ధన నష్టం జరుగుతుంది, ఆరోగ్య నష్టం జరుగుతుంది. ఇక వ్యాపారం ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు, పెద్దగా లాభాలు ఏమి ఉండవు, కానీ ఓకే నష్టము వస్తుంది అని కాదు, కానీ వ్యాపారంలో పెద్ద లాభాలు అయితే ఏం లేవు. ఉద్యోగ ప్రయత్నంలో ఏమైనా మంచి ఫలితాలు ఉంటాయా అంటే ఓకే. ఒకటండి, ఈ నెల ధనస్సు రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో కూడా అంతంత మాత్రంగా ఉంది. అంటే వృత్తిపరంగా ఎఫెక్ట్ బలం తక్కువగా ఉంది, గ్రహ బలం. ఇక మిగతావి ఏమున్నాయి? ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఓకే. అంటే అసలు ఈ నెల బాలేదు అన్న రాశుల్లో ధనస్సు రాశి ఒకట అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, తద్వారా డబ్బు ఖర్చు, కోపము, తొందరపాటు, మొండితనం ద్వారా కొంత నష్టాన్ని పొందుతారు. ఒకటి ఏంటి వీళ్ళకి హ్యాపీనెస్ అంటే భార్యా పిల్లలతో, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటారు. అయితే ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం వీసా ప్రాబ్లం పోవటం లేదా జాబ్ ప్రాబ్లం పోవడం మాత్రం తెలుస్తుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ధనస్సు రాశి వారు మాత్రం ఈ నెల వీసాని సంపాదిస్తారు, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మరి ప్రాబ్లం ఎక్కడుందంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం అవ్వడం, అంటే ఉద్యోగం రాకపోవడం లేదా ఉద్యోగం అనుకున్న ఉద్యోగం రాక ఏదో ఒక ఉద్యోగాన్ని చేయడం. రెండోది ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, వ్యాపారంలో కలిసి రాకపోవడం, ఎక్కడున్న వ్యాపారం అక్కడే ఉండడం, ఇదే ప్రధాన దోషం. అనారోగ్య సమస్యలు అంటే ఓకే, గత నెల ఎలా ఉంది, ఈ నెల పెద్దగా ఏం మార్పు ఉండదు, కానీ ఓకే నాట్ బ్యాడ్. అంటే గత నెల అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఈ నెల కూడా ఉంటాయి. గత నెల లేవు, ఈ నెల ఏమీ ఉండవు. అంటే మార్పు ఉండదు. గత నెల ఉండి ఈ నెల తగ్గడం అనేది ఏం జరగదు. పోయిన నెల ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇక చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు. ఎందుకంటే గురువు దృష్టి ధనస్సు రాశి పైన, తన స్వరాశి, ఆ స్వరాశి పైన ఉంటుంది కాబట్టి చదువుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. బాగా చదువుతారు, ఎగ్జామ్స్ రాస్తారు, ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు పిల్లలకు రాకుండా, ఎగ్జామ్లో ఆటంకాలు రాకుండా ఎగ్జామ్ రాయటం, బాగా చదువుకోవడం జరుగుతుంది. అయితే మరి ధనయోగం గురించి, ఉద్యోగ యోగం గురించి పరిహారం చెప్తాను. ఎందుకంటే అవే సమస్యలు కదా. ఈ ధనస్సు రాశి వారు కోపం తగ్గించుకోవాలి, మొండితనం పోవాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి లేదా చేతిలో డబ్బు నిలబడాలి, వ్యాపారం బాగుండాలి. వీళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవాలి. ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవాలి లేదా వినాలి. ఇది ఒకటి. ఈ వీడియో చూసిన వెంటనే నెక్స్ట్ మీరు చేయాల్సిన రెమెడీ. ఇక ఏదైనా ఒక శుక్రవారం రోజు దగ్గరలో ఉన్న రామాలయంలో, ఏదైనా ఒక శుక్రవారం రోజు దగ్గరలో ఉన్న రామాలయంలో 1 కేజీ కుంకుమ దానం చేయండి. కుంకుమ. ఈ పరిహారము ధనస్సు రాశి వారు ఈ నెల ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం విశేష ధనలాభం.